హాయ్ నేను సతీష్. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎలా ఈక్వేషన్స్ మారిపోతున్నాయి అంటే హౌస్లో నిన్నటి వరకు ఫ్రెండ్స్ 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 అనుకునే వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్నే నిలదీస్తామన్నారు. ఎందుకంటే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని. అలాగే టేస్టీ తేజ గౌతమ్ని నిలదీస్తే నబీలు పృథ్వీ వచ్చి నిఖిల్ నిలదీశారు. ఎందుకంటే మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారా? ఈ టికెట్ ఫినాలే చుట్టూ చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్, డిస్కషన్స్, వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి అయితే గేమ్ చేంజ్ అవుతుంది. మరి అది ఎవరు ఎలా డెసిషన్ తీసుకున్నారు, అట్లాగే టేస్టీ తేజని డైరెక్ట్గా బంపర్ ఆఫర్ ఇచ్చి లాటరీ కొట్టినట్టుగా వీళ్ళు ఇన్ని టాస్క్లు ఆడుకొని వస్తే ఆయన డైరెక్ట్గా కంటెండర్ అయ్యే ఛాన్స్ కూడా బిగ్ బాస్ ఇవ్వడంతో వచ్చింది కనుక మరి ఆయన కంటెండర్ చేసేదానికి వీళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళు ఎలా డిస్కషన్ తీసుకుని డిస్కషన్స్ చేసుకుని ఒక నిర్ణయం తీసుకున్నారో దానిపై కూడా నిలదీతలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. మీరు ఎక్కువగా లైక్స్ చేస్తే సింపుల్ యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం ఎక్కువగా రీచ్ ఉంటుంది కనుక వాళ్ళు అట్లా సిస్టమ్ సెట్ చేసినారు. సో నేను ప్రతి వీడియోలో అడిగేది అదే, నన్ను ఎంకరేజ్ చేయండి. కాస్త చేయాలంటే ఎక్కువగా అప్డేట్స్ అని ఎప్పటికప్పుడే షేర్ చేసుకుంటా. అలాగే ఈ అవినాష్ మెగా చీఫ్ అయినప్పుడు కానీ నిన్న టికెట్ ఫినాల్ గెలిచింది కానీ అన్ని అప్డేట్స్ ఫస్ట్ మన ఛానల్ నుంచే వస్తాయి. న్యూస్ బౌలర్ జర్నలిస్ట్ సతీష్ మన తర్వాత ఎప్పుడుకో కాపీ పేస్ట్ లెక్క చాలామంది వేసినా సరే వాళ్ళకే వస్తున్నాయి రీచ్. అఫ్కోర్స్ మీరు ఎక్కువ లైక్స్ చేయమని కోరేది నేను. అది చేస్తే జమ్మున ఎక్కడికో వెళ్తాయి వీడియోలు. ఇది నాకు ప్రతి వీడియోలో నా నుంచి వచ్చే ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఇది. సరే ఇక టేస్టీ తేజ్ అయితే గౌతమ్ అన్నాడు కదా, వాడి సంగతి మీకు తెలియదు, వాడు మైండ్ గేమ్ మొత్తం బయట పెడతా, వాడు బండారం బయట పెట్టేస్తా, వాడి ప్లాన్ అంటే మీకు అర్థమైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది మీకు అని చెప్పాడు కదా, దాని గురించి కూడా అడిగాడు. అటుగే నబీల్ అండ్ పృథ్వీ కూడా ప్రేరణ అందరూ కలిపి ఇతర నిలదీస్తారు నిఖిల్ని. ఎందుకు అంటే ఇక్కడ ఏం జరిగింది, కంటెండర్స్గా అయిన వాళ్ళు ఎవరంటే రోహిణి, అవినాష్, నిఖిల్ కనుక ఇంకా ముగ్గురు కాని వాళ్ళు ఎవరు, బ్లాక్ స్టార్ కూడా రాకుండా కంటెండర్ కాకుండా ఉండిపోయిన గౌతమ్ కృష్ణ, పృథ్వీ, తేజ. సో బ్లాక్ స్టార్స్తో నబీలు, విష్ణు, ప్రేరణ సైడ్ అయిపోయారు కనుక, అవుట్ అయిపోయారు కనుక సో ఈ ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి కంటెండర్గా అండ్ బిగ్ బాస్ అవకాశం ఇస్తే వాళ్ళు ముగ్గురు డిస్కషన్ పెట్టుకున్నారు, రోహిణి, అవినాష్ అండ్ నిఖిల్. పెట్టుకునేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే రోహిణి, అవినాష్ ఒకటే మాట, గౌతమ్కి 2 సార్లు ఛాన్స్ వచ్చింది, అఖిల్, హారిక వచ్చేటప్పుడు వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా వితిక అండ్ ఇంకొక ఆమె పునర్నవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఆయనకి 2 సార్లు అవకాశం వచ్చింది. అట్లాగే పృథ్వీరాజుకు కూడా 2 సార్లు ఛాన్స్ వచ్చింది, టాస్క్లు ఆడే అవకాశం ఆయనకు కూడా వచ్చింది. ఈ లాస్ట్ వితిక, పునర్నవి ఆడించిన టాస్కుల్లో కూడా కంటెండర్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల అక్కడ ఎవరు నిఖిల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం వల్ల అప్పుడు వచ్చింది. అట్లాగే అంతకుముందు కూడా డైరెక్ట్గా ఛాన్స్ అయితే వచ్చింది కనుక మొత్తానికి వాళ్ళకి 2 సార్లు పార్టిసిపేషన్ చేసి 4 టాస్క్లు ఆడేటట్టు గౌతమ్ కృష్ణకి, పృథ్వీకి అవకాశం వచ్చింది. వాళ్ళతో పోల్చుకుంటే టేస్టీ తేజకి ఒక్కసారే వచ్చింది, ఫస్ట్ టాస్క్లో మాత్రమే వచ్చింది. సో ఆయనకి అవకాశం ఇద్దామని రోహిణి అండ్ ఇంకెవరు అవినాష్ అయితే ఒకటే మాట అంటారు. ఇక్కడ నిఖిల్ కూడా ఖచ్చితంగా సేఫ్ గేమ్ కొంత సైలెంట్ అయిపోయాడు. అయితే ఓకే మరి ఎందుకు అదంటారా, సరే అయితే మరి ఒకవేళ ఆ టేస్టీ తేజని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఒకవేళ మనకి ఫిజికల్ టాస్క్లో ఈజీ అవుద్ది, అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు, వీక్ కంటెస్టెంట్ మీద గెలిచేయాలనే ఉద్దేశంతోనే మనం ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నామని అనుకుంటారేమో కదా అని కూడా అడుగుతాడు ఆయన. సో అడిగితే అదే ఉండదు, అలా ఎందుకు ఉంటుంది, ఈక్వల్ ఆపర్చునిటీ రావాలి, మనం ఫస్ట్ అనుకున్నాం కదా, అరే ఎవరికైతే ఆడేదానికి అవకాశం రాలేదో వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం కదా, ఆ రకంగా కంపేర్ చేసుకుంటే వాళ్ళకి 2 సార్లు అవకాశం అవుతుంది, దీనికి ఒకసారి కదని లెక్క వాళ్ళు చెప్పుకున్నారు. ఇక్కడ నిఖిల్ కూడా ఎగ్రీ అయిపోయాడు, ఓకే అనేసాడు. ఆ తర్వాత బయటకు వచ్చాక ప్రేరణ, పృథ్వీ, ఇంకెవరు నబీల్ వీళ్ళతో డిస్కషన్ పెట్టి చెబుతాడు, ఇంకా లేదు అవినాష్, రోహిణి పక్కగా తేజకి సపోర్ట్ చేస్తారు, ఫేవరిజం చూపిస్తున్నారు, రోహిణి ఏమో అని చెబుతాడు. చెప్పేటప్పుడు పృథ్వీకి, గౌతమ్కి మరి ఎందుకు ఇవ్వలేదంటే మరి నువ్వేం చెప్పండి, నేను పృథ్వీ గౌతంలో చాయిస్ తీసుకున్నా అంటే లేదు వాళ్ళకి 2 సార్లు వచ్చింది కనుక గౌతమ్ తేజకు ఒకసారి కనుక అతడికే ఇద్దామన్నాడు అంటే నేను అప్పటికే అన్నా అరే వీక్ కంటెస్టెంట్ మీద గెలిచేద్దామా అనేసి అంటే కాదన్నారని చెబితే సరే మరి ఇంకా అవకాశాలు ఇచ్చారు కదా ఆ రకంగా చేశారంటే ఇక్కడ నబీలు, పృథ్వీ చాలా గట్టిగా అడిగారు అతను నిఖిల్ని, నువ్వెందుకు అలా ఒప్పుకుంటావు, సరే వాళ్ళిద్దరూ తేజ పేరు చెప్పారు, నేను గౌతమ్, పృథ్వీ పేరు చెప్పాను కనుక వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరే ఉండాలి అని నువ్వు పట్టుపట్టాలి కదా, ఎందుకంటే టాస్కుల్లో పర్ఫామ్ చేసినా మేము 4 టాస్కులు ఆడి 4 టాస్కుల్లో మా పొజిషన్స్ ఏంటి, ఆ టేస్టీ తేజ ఆడిన 2 టాస్కుల్లో కూడా లాస్ట్ పొజిషన్లో ఉన్నాడు కదా, ఆ రకంగా నువ్వు గట్టిగా ఎందుకు స్టాండ్ తీసుకోలే, నువ్వెందుకు నిలదీయలేదు, ఇదే కదా సేఫ్ గేమ్ అనే లెక్క వాళ్ళు క్లియర్గా పృథ్వీ అడగడంలో, నబీల్ అడగడంలో ఒక లాజిక్ ఉంది, రీజన్ అయితే ఉంది, కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే కనీసం పోనీ సరే పృథ్వీ కాదు, ఎందుకంటే లాస్ట్లో బిగ్ బాస్ ఐలోగా టాస్క్ ఆడాడు కదా, అక్కడ పోనీ గివప్ ఇచ్చేసాడు అనొచ్చు, లేదా అంతకుముందు ఆ రోప్ టాస్క్ ఏదైతే ఉందో డిస్క్లు విసిరే టాస్క్లో కూడా ఫౌల్ ఆడాడు, ఒకటి కాదు ఆ వాటర్లో జంప్ చేసుకుంటూ దాటుకుంటూ పక్క నుంచి వెళ్ళిపోయాడు, ఒక 2-3 సందర్భాల్లో జరిగాయి. సరే అవన్నీ కన్సిడర్ చేసుకున్నా సరే అతను కూడా కాదు అనుకుంటే గౌతమ్కి ఇవ్వాలి కదా ఆప్షను, ఎందుకంటే ఆయన బాల్ టాస్క్లో కూడా పృథ్వీ గివప్ ఇచ్చేసినా సరే గౌతమ్ లాస్ట్ వరకు ఉన్నాడు, కంటిన్యూ చేశాడు, ఫినిష్ చేశాడు. పృథ్వీ అయితే ఆ టాస్క్ ఫినిష్ చేయలే, ఆ నిఖిల్ అయిపోతున్న లెక్క ఇలా పక్క
పక్క వచ్చాడు, చూశాడు, గివ్ అప్ వదిలేశాడు. అట్లా పోల్చుకున్నా సరే ఇవ్వాలి కదా, నువ్వెందుకు ఫైట్ చేయలే, నువ్వెందుకు అడగలే అని కూడా క్లియర్‌గా అడుగుతారు వీళ్ళు. అయితే పృథ్వీ ఇక్కడ ఏమంటాడంటే, నేను గివ్ అప్ ఇవ్వలేదు. ఎటు అతను గెలిచేసాడు, విన్నర్ అయిపోయాడు. నిఖిల్ ఆ టాస్క్‌లో, ఆ బాల్స్ వేసే టాస్క్‌లో, బిగ్ బాస్ ఐ లోగో సెట్ చేసే టాస్క్‌లో. సో, నాకు విన్నర్ ఇంకెవరో తెలిసిపోయినాక ఇంకెందుకు నేను అనాలి లెక్క ఆగిపోయాను నేను. నేను గివ్ అప్ ఇవ్వలే. సర్లే ఇప్పుడు నా విషయం పక్కన పెడితే, గౌతమైనా అర్హుడే కదా! నువ్వెందుకు అడగలేదు నిఖిల్? వాళ్ళు ఎంతసేపు టేస్టీ తేజ్ అనుకుంటే వాళ్ళిద్దరూ ఉండిపోతే అవినాష్ అండ్ రోహిణి, నువ్వు నన్ను పోనీ కాదన్నావు. సరే నా వరకు ఓకే. ఏదైనా రీజన్ ఉండొచ్చు. కానీ గౌతమ్‌కైనా అడగాలి కదా! గౌతమ్ అయితే ఎఫర్ట్ పెట్టాడు కదా! ఆయనకివ్వాలి అదని పృథ్వీ కూడా అడగడం. చూసారా ఎన్ని ఈక్వేషన్సో, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నబీల్ కూడా వచ్చి ఇదే పాయింట్‌లో నిఖిల్ గట్టిగా అడుగుతాడు. అలా ఎలా ఇస్తారు? డైరెక్ట్ తీసుకెళ్ళి ఇప్పుడు కంటెండర్ కాదు. సారీ, ఛాలెంజర్ కాదు. మళ్ళీ టాస్క్‌లు ఆడాలి, గెలవాలి కాదు. డైరెక్ట్‌గా టేస్టీ తేజని తీసుకెళ్ళి నువ్వు ఫ్లైట్‌లో కూర్చోబెట్టినట్టుంది. బిందాస్ రా భయ్, నువ్వు ఎంజాయ్ చేయరా భయ్ అనే మాదిరిగా వాళ్ళు పెడితే నువ్వెట్లా యాక్సెప్ట్ చేసేస్తావు? వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు పట్టుకున్న లాజిక్ కరెక్టే. ఇక్కడ నబీలు, పృథ్వీ అడుగుతున్నది కూడా కరెక్టే. టాస్కుల్లో పర్ఫార్మెన్స్ బేస్ చేసుకున్నా సరే ఇట్లా అడగాలి కదా! పోనీ సరే వాళ్ళిద్దరికి కలిపి ఒకే ఆప్షన్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తేజ అనుకుని కూర్చున్నారు. నువ్వు 2 ఆప్షన్స్ పెట్టావు, పృథ్వీ అండ్ గౌతమ్. ఇద్దరిలో ఏదో ఒక దాని కోసం నువ్వెందుకు పట్టుబడలేదు అని కూడా క్లియర్‌గా అడుగుతారు. ఇక్కడ ప్రేరణ కూడా అదే విషయం అడుగుద్ది. డైరెక్ట్ కంటెండరు, ఛాలెంజర్ కాదు. వాళ్ళు టాస్క్‌లే ఆడారు. ఇప్పుడేమో ఇతను ఏ టాస్క్ లేకుండా డైరెక్ట్‌గా అయిపోతే నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఒప్పుకోకుండా ఉండాల్సింది కదా! అని నిఖిల్ అయితే గట్టిగా నిలదీస్తారు. నిలదీస్తే ఇక్కడ నిఖిల్ ఏమంటాడు? అట్లా కాదు, నేను అలాగ అనుకోలేదు. నాకు కొద్దిగా మైండ్ బ్లాంక్ ఔట్ అయిపోయింది. సర్లే అనుకున్నాను అని లెక్క చెబుతాడు. గౌతమ్ విషయం నాకు కూడా తట్టలేదు. సరే వీక్ కంటెస్టెంట్ మీద గెలిచేద్దామని కూడా నేను అప్పటికే అన్నానని చెబుతున్నాడు తప్ప, అతనికి కూడా ఉంటది కదా! ఇప్పుడు పృథ్వీ గాని, గౌతమ్ గాని వస్తే టఫ్ ఫైట్ అయిపోద్ది. సో, నిఖిల్ నేచర్ ఎట్టా ఉంటదంటే, పాముకి గుడ్డు వేసేటప్పుడు కూడా నాకు వద్దు అంటాడు తప్ప, డైరెక్ట్‌గా నాకు వద్దు గాని ఇండైరెక్ట్‌గా ఏదో రకంగా రావాలని అడిగే, ఇక్కడ రేస్‌లో అవినాషి అండ్ రోహిణి ఉంటేనే అతనికి బెటర్ అనే విషయం అతనికి తెలుసు. అంత అమాయకుడు కాదు. టేస్టీ తేజ ఉంటే కాంపిటీషన్ కాదు. ఖచ్చితంగా పృథ్వీ గాని, గౌతమ్ గాని ఉంటే ఏదైనా తేడా జరిగితే వాళ్ళు తన్నుకెళ్ళిపోవచ్చు కదా! ఆ లెక్క కూడా ఆయనకుంటది. కానీ నేను దాన్ని ఆలోచించలేదని లెక్క చెబుతాను. ఎందుకంటే ప్రేరణ ఇక్కడ క్లియర్‌గా చెప్పేసింది లాస్ట్‌కి, సర్లే అయిందేదో అయిపోయింది నిఖిల్. నీకిప్పుడు చాలా అడ్వాంటేజ్ ఉందిలే కంపేర్ చేసుకుంటే, గౌతమ్ కృష్ణ, పృథ్వీతో కంపేర్ చేసుకుంటే టేస్టీ తేజతో నీకు అంత పెద్ద టఫ్ ఫైట్ ఉండదులే. సో, రోహిణి, అవినాష్ తేజతో మంచిదే కంపేర్ చేస్తే. పృథ్వీ, గౌతమ్ కంటే టేస్టీ తేజ బెటర్‌లే. ఇక గేమ్ మీద ఫోకస్ పెట్టంటే నిఖిల్ ఇక్కడ చాలా అబ్బే నేను అంత ఆలోచించలేదు. అంత ఆలోచించలేదా? ఎందుకు ఆలోచించరు చెప్పండి? మీరు ఒక మాట చెప్పండి. నిఖిల్ అంత ఆలోచించడా? ఇన్ని రోజులు ఎంత గేమ్ ఆడుతున్నాడు. కాకపోతే అతనికి తప్పు కూడా లేదు. ఇప్పుడు స్ట్రాంగ్‌గా ఇప్పుడు డైరెక్ట్‌గా ఒక టాస్కో, 2 టాస్క్‌లు గెలుచుకొని వెళ్ళిపోయేటప్పుడు అంత టఫ్ కాంపిటీషన్ వచ్చేవాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు ఎవరైనా? ఓకే. అది కూడా ఆయన గేమే. కాకపోతే అది చెప్పడు. నిఖిల్ అలా ఆలోచించడు అంటే అమాయకత్వం. అది ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఆయన నోటితో ఆయనే అన్నాడక్కడ. ఎవరు? రోహిణి అండ్ అవినాష్‌తో. అంటే టేస్టీ తేజని చూసుకుంటే మనకి వీక్ కంటెస్టెంట్ మీద గెలిచేసినట్టు అనిపిస్తదేమో కదా! అని అన్నాడాయన. మరి ఇక్కడ ప్రేరణ అడిగేటప్పుడు అబ్బే నేను అంత ఆలోచించలేదు అన్నాడు. ఎందుకు ఆలోచించడు? ఖచ్చితంగా ఆలోచిస్తాడు కదా! కాకపోతే అవన్నీ పార్ట్ ఆఫ్ గేమ్. కాకపోతే ఇతను అక్కడొకటి, ఇక్కడొకటి, మనసులో ఒకటి, బయటకొకటి చెప్పే మాదిరి కనిపిస్తుంది ఈయన గేమ్. సో, ఇట్లా గాకుండా అవును నాకు కూడా అనిపించింది. అంటే అది మంచిదే, తప్పేమీ లేదు అక్కడ నిఖిల్. మరి అందరిని టఫ్ తెచ్చుకొని, అంత పీకల మీదకి తెచ్చుకొని, ఆయన రేసులోంచి ఉంటానా పోతానా అనే కంటే, ఎందుకంటే నైట్ టేస్టీ తేజ కూడా అయ్యో నాకు అర్థమైపోయింది, అయ్యో టికెట్ ఫినాలే గెలుచుకున్న మొట్టమొదటి ఫైనలిస్ట్ ఎవరో నాకు అర్థమైపోయిందని నిఖిల్‌ని చూసి నవ్వుతా అంటే, నిఖిల్ కూడా అనుకున్నాడు. ఎందుకంటే రోహిణి, అవినాష్ మీద కదా నాకు అంత ఏముంటదిలే, నేనే అయిపోయినట్టుగా ఆల్మోస్ట్ విన్నరు. టికెట్ ఫినాలే నేనే గెలుచుకున్న లెక్క ఆయనకుంది. సో, ఇక్కడ కూడా లెక్కలున్నాయి. కాకపోతే చెప్పడు బయటికి. అది విషయం. అందుకోసం వీళ్ళు ఇంత గట్టిగా అడుగుతా ఉన్నారనమాట. అయితే గౌతమ్ కృష్ణ ఏంటి, బ్రిడ్జ్ టాస్క్‌లో సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడు. తులాభారం టాస్క్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ స్లోప్ డిస్క్‌లో కూడా థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. 5 వచ్చినా లాస్ట్‌కి ఆయన్నే ఉంచారు గనక. అలాగే ఐ టాస్క్‌లో కూడా సెకండ్ ప్లేస్ వరకు ఉన్నాడాయన. ఇక పృథ్వీ అంటారా, సూడోకో టాస్క్‌లో మూడో ప్లేసు, అలాగే క్రికెట్‌లో రెండో ప్లేసు. ఈ స్లోప్ డిస్క్‌లో ఫౌల్స్ ఎక్కువ కొట్టుకున్నా అక్కడికి అన్యాయం అయితే జరిగింది ఆయనకి. ఒకటి తీసిన తర్వాత కూడా మళ్ళీ చేశారు. అదొకటి. ఆ బిగ్ బాస్ ఐలో ఒక టాస్క్ అయితే గివ్ అప్ ఇచ్చేసాడు. సో, వీళ్ళిద్దరు కంపేర్ చేసుకున్నాం. ఈ తేజ ఏంటి, బ్రిడ్జ్ టాస్క్, తులాభారం టాస్క్ రెండింటిలో కూడా లాస్ట్‌లో ఉన్నాడు. సో, ఈ లెక్కలన్నీ వేసుకున్నా సరే మంచిదే. అయితే నిఖిల్‌ని తప్పు పట్టాల్సినంత లేదు. కాకపోతే ఓపెన్ అప్ అవ్వడు. ట్రాన్స్పరెన్సీగా ఉండడు అనేది మరొకసారి ఇక్కడ వాళ్ళు ఫీల్ అవుతున్నది. ఆ పృథ్వీరాజ్ కూడా అందుకే అంత ఫీల్ అవుతున్నాడు, హర్ట్ అవుతున్నాడు నిఖిల్ విషయంలో. నబీల్ కూడా బాగా ఫీల్ అయ్యాడు. సర్లే ఇంకేం చేస్తాను, సర్లే ఇంకేం చేస్తా పోన్లే, నీకు మంచిదేనాక ఆయనకి మంచిది ఆటకి. కాకపోతే మరి ఎట్లా అయింది ఆ టాస్క్, ఎలా గెలిచాడు అంటే ఇప్పటికే నేను ఒక వీడియో జర్నలిస్ట్ సర్వీస్‌లో అప్లోడ్ చేశాను కదా! చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అది మిస్ కాకుండా చూడండి. ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు కూడా అయితే లైక్ అయితే చేయండి. అలాగే ఇంకోటేంటి,
తేజ సరే ఇక్కడ నిఖిల్ ఏమో ఆయన దోస్తులు అయితే నిలదీశారు కదా, ఇక తేజ తన దోస్తు గౌతమ్ని కూడా నిలదీస్తాడు డిస్కషన్. ఎందుకంటే అరే భయ్ నువ్వు నిన్న ప్రేరణను సెలెక్ట్ చేసుకున్నావు, నాకు అస్సలు నచ్చల, పైగా ప్రేరణ నాకంటే బెటర్గా ఆడింది, 2వ పొజిషన్లో ఉండింది అంటే నేను 4వ పొజిషన్లో ఉన్నానని ఇండైరెక్ట్గా చెప్పావు కదా, మళ్ళీ దానికి వచ్చి ఒక కంపారిజన్ కూడా చేసావు. ఆ పునర్నవి వేసుకున్న పింక్ డ్రెస్ బాగుందంటే వీళ్ళు పర్పుల్ కలర్ బాగోలేదనా, కాదు కదా అన్నావు, నాకు అసలు నచ్చలే, నా పెర్ఫార్మెన్స్ నేను పెట్టాను కదా, నా ఎఫర్ట్స్ నేను పెట్టా కదా అంటే నిఖిల్ ఏమో తేజ పృథ్వీని అన్నారు, బట్ నువ్వేమో ఫిజికల్ స్ట్రెంగ్త్తో ప్రేరణతో పోల్చుకుంటే అనేసి నన్ను ఒకవేళ ఏమో నీ స్ట్రాటజీ కూడా కావచ్చు అనే మాదిరిగా ఇప్పుడు వీళ్ళు నిఖిల్ విషయంలో అడిగినట్టుగానే సేమ్ అట్లాగా అడుగుతుంది. ఏమో నువ్వు ఒకవేళ ఆ ప్రేరణతో టఫ్ ఫైట్ ఉండొచ్చు ఫిజికల్ టాస్క్లో, తేజ అయితే తక్కువ ఉండొచ్చనా, ఇలాంటి లెక్కలన్నీ వేసుకొని ఉండొచ్చు కదా అక్కడ కూడా, అలాంటి లెక్కలన్నీ కూడా ఉండొచ్చేమో నాకు అనిపించింది. తేజ ఏది డైరెక్ట్గా చెప్పడు కదా, ఇండైరెక్ట్గా చెబుతాడు కదా, సో అట్లా చేసుకున్నావేమో అని చెబుతాడు అనమాట. చెబుతూ అడుగుతాడు, అది కాదురా ముగ్గురు అబ్బాయిలతో పాటు ఒక అమ్మాయి కూడా ఆడి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను సెలెక్ట్ చేసుకున్నా, అంతే, అంతకుమించి నాకు వేరే ఉద్దేశం లేదు. గౌతమ్ కృష్ణ చెబుతాడు ప్రేరణకి ఎందుకు ఇచ్చానంటే తేజ మాత్రం ఒప్పుకోడుగా, లేదు అక్కడ అందరూ కూడా అన్నారు, ఇప్పుడు చూడు గౌతమ్ కృష్ణ వెళ్ళి నబీల్ కూడా అన్నాడు తేజనే సెలెక్ట్ చేసుకుంటాడు అంటే, లేదు అంత సీన్ లేదు నబీల్, వాడు గౌతమ్ కృష్ణ నన్నైతే సెలెక్ట్ చేసుకోడు అన్నా, నేను ఎగ్జాక్ట్గా చెప్పాను అదే జరిగింది. ఎందుకంటే మన ఫ్రెండ్ అయిన వాడు మనకి సెలెక్ట్ చేయకపోతే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు అని చెప్పుకోవాలనే, ఆడియన్స్కి ఆ మెసేజ్ వెళ్ళాలనే నువ్వు ట్రై చేస్తున్న విషయం నాకు అర్థమైందని ఒకటే ఎలిగేషన్ చెప్పాడు. ఇది ఎగ్జాక్ట్గా నేను గెస్ చేసినట్టుగా, నేను అనలైజ్ చేసినట్టుగా అదే మాదిరిగా తేజ్ అయితే అక్కడ క్వశ్చన్ చేశాడు. ఎందుకంటే నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేసుకున్నాను అనిపించుకోకూడదు, ఫేవరెటిజం చూపించాడు అని అనిపించుకోకూడదు, గౌతమ్ తన ఫ్రెండ్కి ఇచ్చుకున్నాడు అని అనిపించుకోకూడదు అనే ఉద్దేశంతో కదా నువ్వు అలా చేసావు, నాకు ఇవ్వలేదు అందుకే కదా, నీ గేమే ఇది నాకు తెలిసి అర్థమైంది లెక్క టేస్ట్ తెచ్చి ఇక్కడ గౌతమ్ని అడుగుతాడు. అడిగితే గౌతమ్ కూడా ఒక 2 ఎగ్జాంపుల్స్, అరే మన టీషర్ట్లో మరి నీకు సపోర్ట్ చేశాను కదా, ప్రొటెక్ట్ చేశాను కదా, మరి అది సపోర్ట్ కాదా అంటే, ఇక కుండ టాస్క్లో రోహిణికి వేసా, నీకు వేయలేదంటే అర్థం ఏంటి, ఇంకా రోహిణికును నీకు సపోర్ట్ చేసే కదా, ఓన్లీ నేను అక్కడ ఎవరు పృథ్వీరాజ్ కుండలో మాత్రం ఇసుకుపోసే కదా, నీకు ఇసుకుపోయలేదంటే మరి అక్కడ కూడా 2 టాస్కుల్లో సపోర్ట్ చేసినట్టే కదా అన్నాడు వెంటనే గౌతమ్. వెంటనే తేజ టోన్ మారిపోయా, చెప్పే విధానం అంటే నాకు అనిపించింది, నేను చెబుతున్నాను అంతే, నాకు తప్పు అనిపించింది కాబట్టి నీకు చెబుతాను, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకు చెబుతున్నా, వేరే వాళ్ళే చెప్పను కదా, అక్కడ వచ్చే ఆన్సర్ని బట్టి ఇతను చెప్పే విధానం మారిపోతుంది కదా, అట్లాగే మారిపోయి మరి 2వ పాయింట్ ఏమంటాడు మళ్ళీ అంటే, ప్రేరణకి నీకు నామినేషన్లో అంత గొడవైనా సరే, అబ్బా అంత గొడవైనా సరే, అంత బ్యాగేజ్ ఉన్నా, అంత నెగిటివిటీ ఇద్దరి మధ్య ఉన్నా సరే, చూసాడా గౌతమ్ గారు తిరిగి ఆ అమ్మాయికి ఇచ్చాడు అని చెప్పుకోవాలని అలా చేసావు అని నాకు అనిపించింది అంటాడు. చెప్పాల్సిందని చెప్పేస్తాడు, అనాల్సిందని అనేస్తాడు, కానీ నాకు అలాగ అనిపించింది అంటాడు. అంటే గౌతమ్ ఇక్కడ అడుగుతాడు, రే నీకు ఎలాగ అనిపిస్తుంది, అంత పెద్ద ఎలిగేషన్ ఎందుకు వేస్తావు, నేను ఆ అమ్మాయితో గొడవ అయింది కాబట్టి షార్ట్ అవుట్ చేసుకోవాలి, నేనేదో పెద్ద అంత క్షమాగుణం కలిగినట్టుగా ఇచ్చేసానన్న మాదిరిగా అనిపించుకోవాలి, నువ్వేలాగంట, నాకు అనిపించిందిరా ఊరికే 20 వారాలు ఉన్నాను నీతో కలిసి, గత సీజన్లో కూడా 24 గంటలు నీ పక్కనే ఉన్నాను, చూశారు కదా నీ గేమ్ అలా ఉంటుంది అనిపించింది అని చెబుతూ ఉంటాడు ఆయన మనసులో ఉన్నవన్నీ. ఇక్కడ గౌతమ్ మాత్రం లేదు, బయాస్డ్గా అన్బయాస్డ్గా తీసుకెళ్దామని ఇచ్చా, నా హక్కు ప్రకారం ఇచ్చా, నీకు నచ్చినట్టు అనుకుంటా, నువ్వు అనుకోవడానికి ఏముంది, అట్లా కాదులే అంటే మళ్ళీ ఎక్కువ వచ్చింది అనమాట తేజ. నాకు ఆ బ్రిడ్జ్ టాస్క్లో నా స్టార్స్ అని నువ్వే ఎత్తుకెళ్ళిపోయి, అందువల్ల నాకు ఎఫెక్ట్ అయింది కదా, మరి నీ వల్ల అంటే, మరి నీ బెంచ్ కింద నా ఎస్ ఉండిపోయింది కదా, నీ వల్ల నాకు గేమ్ ఎఫెక్ట్ అయిందని గౌతమ్ కృష్ణ. సో ఇద్దరు ఎట్ట మాట్లాడుకుంటూ డిస్కషన్ చేసుకుంటారు. కానీ ఫైనల్గా ఏంటంటే టేస్టీ తేజ గౌతమ్ కృష్ణ ఎందుకు ఇచ్చాడు ప్రేరణ అంటే, తన కన్క్లూజన్ ఏంటంటే ఒకటే, తన వాళ్ళకి ఫ్రెండ్ ఇచ్చుకుంటే మళ్ళీ ఎక్కడ ఫేవరిజం అనేది వస్తుందని లెక్క ఒకటి, ఆ పాయింట్లో కూడా నువ్వు మైండ్ గేమ్ ఆడుకుని భయపడ్డావు అని లెక్క అదొకటి. మెయిన్ ఏంటంటే ప్రేరణతో అంత గొడవలు, అంత లొల్లి, అంత ఇష్యూ అయినా సరే చూసారా ఆయన కలుపుకుంటూ పోతున్నాడు, ఆయనకు మనసులో ఏముండదు, గేమ్లా చూస్తాడు అని బాగా రీచ్ అవ్వాలి అనేది ఒకటి. మెయిన్ ఏంటంటే ఉమెన్ వీక్, ఉమెన్ కార్డ్ అంటే పెడతా ఉంటావు కదా, ఆ పాయింట్ కూడా నాకు అనిపించింది అనేది చెబుతున్నాడు అంతే. నువ్వు నీకు కాబట్టి లెక్క. గౌతమ్ అయితే దానికి ఒప్పుకోలే, బాబు నా హక్కురా, నా ఆటరా, నా ఇష్టం, నువ్వేం 100 అనుకుంటా, మరి నీకు సపోర్ట్ చేసే కదా అంటే, నీకు మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ చేసేస్తే నేనేమీ లేనట్టుగా అందులోకి ఈ డిస్కషన్ అయితే ఇంకా జరుగుతూ ఉంది లైవ్లో. అంటే ఇంకోటి ఏంటంటే ఆ దోస్తుల గొడవ గురించి కూడా చెప్పాలి, దాని గురించి ఓవరాల్గా ఒక స్పెషల్ వీడియో కూడా చేసుకుని ఇక్కడి వరకు ఏంటంటే అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా టైమర్ లేదు, కొద్ది నిమిషాల్లోనే ఉంది. సో 9 మంది ఉన్నాం కనుక మనిషికి ఒకటి చెప్పిన 9 మందికి 9 దోశలు వేసేయండి అని ఈ మెగా చీఫ్ ఎవరు రోహిణి వాళ్ళు చెప్పారు. ఆ అమ్మాయికి ఎవరికి, ప్రేరణకి, 3కి ప్లెయిన్ 6కి చీజ్ కావాలంటే అక్కడ టకటక ఉన్న 5-6 నిమిషాల టైమర్ ఉంది కనుక వేసేయండి అని ఆ అమ్మాయి మెగా చీఫ్ రోహిణి చెప్పేసి ఆ మాట చెప్పేసి అటు వెళ్తే ఇలుగా గంట టైము ఆ టైమర్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్ గ్యాస్ అది. తర్వాత రోహిణి వచ్చి ఏంటంటే, అరే నాకు ఒకటి ప్లెయిన్ వేశారు కదా, ఇంకోటి చీజ్ వేసాను అని అడిగితే, ప్రేరణ నోనో నీకు 2 ప్లెయిన్ వేసేసాను, 3కి 2 వేసి చెప్పిన ప్లెయిన్ వేసేసాను, 6 వేసేసాను అంటే
రోహిణి, తేజ వాళ్ళు అక్కడ అదేంటి సింగిల్ వేయమన్నాం కదా! మరి ప్లెయిన్ రెండేసి ఎందుకు వేసేస్తారు? ఇప్పుడు 'బిగ్ బాస్' టైమర్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు అందరికి వేసుకోవచ్చు. లేకపోతే మీరు ఆ టైం ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? ముగ్గురికి 6 వేసిస్తే మిగతా వాళ్ళు ఏం తినాలి? ఈక్వల్‌గా అందరికి ఈక్వల్‌గా వచ్చేలా చేయాలి. కనీసం ఒక ప్లేన్ అయినా సర్దుబాటు చేసుకుంటారంటే, మీకు నచ్చినట్టుగా ఇద్దరిద్దరికి 2 ఎట్లా ఇచ్చేసేస్తారు. మళ్ళీ పైగా నేను ఇప్పుడు టైమర్ వచ్చిన తర్వాత నేను అడిగితే, నాకు చీజ్ ఇవ్వమంటే, లేదు మీకు 2 ప్లెయిన్ ఏసేసాను అంటావేంటి? అనేది వీళ్ళ మాట. సరే అయిందే తర్వాత టేస్ట్ చేసి కూడా సరే అయిందేదో అయిపోయింది. ఒక ప్లెయిన్, ఒక చీజ్ ఇచ్చేసేయండి అని టేస్ట్ చేసాడు. అలా ఎలా అవుద్ది? చీజ్ తిన్నవాళ్ళు ప్లెయిన్ తినరు కదా! అని ప్రేరణ అంటది. ఆ తేజ అందుకే అదేంటి? చీజ్ దోస తినేవాళ్ళు ప్లెయిన్ దోస తినరు. ఇదెక్కడ విడ్డూరమమ్మ అని మాదిరిగా అంటాడు. అంటే 2 చీజే తింటారా? ఇదేం విచిత్రం అని లెక్క ఆయన అడుగుతారు. సో దీని గురించి గొడవ అయింది. సరే ఇక్కడ ప్రేరణ కన్‌ఫ్యూజ్ అయ్యిందో, లేపోతే నేను చెబితే ఎందుకు వినిపించుకోవాలనుకుంటుందో ఏందో గాని, అంత క్లారిటీ ఇచ్చారాళ్ళు. ఉన్న తక్కువ టైంలో అందరికి ఫస్ట్ ఒక ప్లెయినో, లేపోతే ఒక చీజో ఏదో ఒకటి వచ్చేస్తే, ఆ టైంలో మనం వాడుకుంటే బెటరు. అందరికి కొంత ఆకలి తీరుద్ది. తర్వాత టైమర్ ఇస్తే వాడుకోవచ్చు అనే దాన్ని ఈవిడ మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుందో, లేపోతే వీళ్ళు చెబితే నేనెందుకు వినాలనుకుందో గాని, ఒక స్పెషల్ వీడియో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో కాదు, ఏ సీజన్‌లో కూడా ఫుడ్ చుట్టూ అన్ని గొడవలు, అన్ని పంచాయతీలు అది నెక్స్ట్ లెవెల్ ఉంటది కంటెంట్. ఆహా! ఇలా కూడా గేమ్ ఆడొచ్చా? ఇలా కూడా కంటెంట్ ఇవ్వొచ్చా? ఇంత సీన్ చేయొచ్చని మాదిరిగా ఈ ప్రేరణ గురించి అయితే ఒక స్పెషల్ వీడియో మాట్లాడుతూ మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ.